ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని మాటలు మనకెంతో ఆదరణ, క్షేమము, సంతోషము, సమాధానం ఇచ్చేవిగా ఉంటున్నది. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను గురించి, ఆయన ప్రజలైనటువంటి యోధా వారిని గురించి ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు తన ప్రజలను ఆయా జనాంగములలోనికి చెదరగొట్టినప్పటికీ తిరిగి తన ప్రేమ చేత సమకూర్చి ఆయన ఆదరించేవాడుగా ఉంటున్నాడు. ఇలాగున వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. బైబిల్లో సెలవిస్తూ ఉంటున్నది. లూకా సువార్త 7వ అధ్యాయంలో 11 నుంచి 17 వచనాల్లో నాయీను అనేటువంటి ఊరికి యేసు ప్రభు వారు వెలుచుంటుండగా చనిపోయినటువంటి ఒక యవనస్తుడు మోసుకొని గవిని వెలుపటికి తీసుకుని రాబడుతూ వచ్చినాడు. ఆ దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి ఆ విధవరాలు తన కుమారుడు చనిపోయిన సందర్భంలో ఆ విధవరాలు దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉంటున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి దుఃఖమునకు ప్రతిగా వారికి ఆనందాన్ని కలిగించి ఆ చిన్నవాడిని లేపి సజీవునిగా చేసి ఆ విధవరాలికి అప్పగించిన విధానాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ జీవితంలో దుఃఖం అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని సంతోషంగా మార్చడానికి దేవుడు శక్తివంతుడు. యోహాను సువార్తలో కూడా లాజరు గురించి మనం చూడగలం. లాజరు చనిపోయి 4 దినములైనప్పటికీ మరియా మార్తలు ఎంతో దుఃఖసాగరంలో ఉంటున్నప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళి లాజరును సమాధిలో నుంచి బయటికి పిలిచిన విధానాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ దుఃఖాన్ని దేవుడు తీసివేసి నిన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. బైబిల్లో రాయబడుతూ ఉంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ చరణంలో, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఎచ్చట నీకు ఆదరణ దొరకదు, కానీ దేవుని మందిరమైన యెరూషలేములోనే నీకు ఆదరణ దొరికేదిగా ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లెదరు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని మందిరమును, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడు వర్ధిల్లే వారంగా ఉంటాం. అటువంటి ఆదరణ ప్రభు మనకు దయచేయును గాక.